చెలామణి పూర్తిగా నిలిచిపోనుంది. మొన్నటికి మొన్న 1000 నోట్ల చెలామణిని పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు 500 నోట్లకి ఫుల్ స్టాప్ పెట్టబోతోంది. ప్రభుత్వ చెల్లింపుల్లో పెద్ద నోట్లకు మినహాయించిన ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి నుంచి చర్మగీతం పాడబోతోంది. నవంబర్ 8 తర్వాత పెద్ద నోట్లు చెల్లుబాటు కావని ప్రకటించిన ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ప్రకటించింది. ప్రభుత్వం చెల్లింపులకు పెద్ద నోట్లను అనుమతించారు. దీంతో ఇప్పటి ముప్పటిగా ప్రభుత్వ ఖజానాకి ఖాయిలా పడ్డ బకాయిలు కదిలొచ్చాయి. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, టోల్ ప్లాజాలు, విద్యుత్ బిల్లులు, పన్ను బకాయిలకు పెద్ద నోట్లను అనుమతించారు. అయితే 1000 నోట్లను నవంబర్ 24 నుంచి పూర్తిగా చలామణి నుంచి రద్దు చేసింది. వాటిని కేవలం బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేసుకోవాల్సి వచ్చింది. ఏ ప్రభుత్వ విభాగంలోనూ 1000 నోటు చెల్లింపుల కోసం అనుమతించలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి 500 నోట్లకు కూడా వచ్చింది. గురువారం అర్ధరాత్రి తరువాత 500 నోట్లు చలామణి పూర్తి స్థాయిలో నిలిచిపోతుంది. 500 నోట్లతో ప్రభుత్వ చెల్లింపులకు అవకాశం ఉండటంతో చాలా రాష్ట్రాల్లో ఆదాయం ఎప్పటి ముప్పడిగా పెరుగుతోంది. 1000 నోట్ల చలామణిని పూర్తిగా నిలిపివేయడంతో 500లతో భారీ ఎత్తున పన్నుల చెల్లింపులు జరిపారు. ముంబైలో కరెంటు బిల్లు చెల్లింపులు 250 కోట్ల రూపాయలు దాటాయి. టోల్ ట్యాక్స్ కూడా భారీగానే పెరిగింది. డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి నుంచి 500 నోటుతో ప్రభుత్వ చెల్లింపులు కూడా చేయడం కుదరదు. కేవలం పాత 500 నోట్లను బ్యాంకుల్లో మాత్రమే జమ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా డిసెంబర్ 30వ తేదీ వరకే చిట్ట చివరి అవకాశం. తరువాత మార్చి 30వ తేదీ వరకు పెద్ద నోట్లను రిజర్వ్ బ్యాంక్ వద్ద జమ చేయాల్సి ఉంటుంది.